బట్టలు ఆరేయటానికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. చిన్ను కూడా వచ్చేసింది ఉదయాన్నే మా ఇంటికి. తను కూడా ఆరేస్తుందంట బట్టలు. చిన్ను నాకు అంది, చిన్ను ఒకటొకటి. చిన్నమ్మ నాకు అంది ఒకటొకటి. చూడండి ఎట్టు చేస్తుందో. కింద కింద పడిపోతాయి నానా. చిన్న చిన్న అయితే అంది వచ్చు నువ్వు. అబ్బా అమ్మయ్య ఆ వైర్ మీద వేస్తుంది. తీసేసానులే బన్నీను, ఎదుక్కుంటా ఉంది తీసేసానని. చిన్ను అయ్యో వాళ్ళు వేస్తున్నానా నువ్వా? ఇంకేం నాకు హ్యాపీ. చిన్ను ఎన్ని అందిస్తురా నాకు. చిన్న చిన్నవంది. చిన్న క్లిప్పులు తీసుకురాపో. రోజు బట్టలు ఆరేసేటప్పుడు క్లిప్పులు తీసుకుపోయే పని లేకుండా అక్కడే ఒక మూల పెట్టేస్తాం ఫ్రెండ్స్. క్లిప్పులు బాక్స్లో వేసి మూత పెట్టి దానిపైన ఒక టైల్ ముక్క పెట్టేస్తాము. మాటకి కిందకు వచ్చి తీసుకెళ్ళాలంటే ఇబ్బంది కదా, అందుకని ఎవరిపైనా అక్కడ క్లిప్పులు పెట్టుకునేదానికి అక్కడే పెట్టేస్తాను అనమాట. అంతకుముందైతే నేనే బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని అలా ఉండేది. ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చాక ఇంకా అసలు ఆరేసుకునే దానికి కూడా కష్టమైపోతుంది. మెట్లు ఎక్కి పైకి పోయి ఆరేసుకొచ్చేప్పటికి అలుపు వచ్చేస్తుంది. అంతే, మనం చేస్తూ ఉంటేనే పని బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ మధ్య అంతా అన్నీ అలా వచ్చాయి కదా, నూరుకునేది లేదు, పచ్చళ్ళు దంచుకోవడం లేదు, అన్నీ మిక్సీలు అన్నీ వచ్చేసాక ఇలానే అయిపోయింది ప్రతి ఒక్కరికి. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? నాకైతే అలానే ఉంది, అప్పుడే బాగుండింది. చూడండి ఫ్రెండ్స్, మా చిన్ను సూర్యుడు రాబాక నాకు ఎండ వస్తుందని చెప్తుంది. చిన్నుతోటి నాకు బాగా కాలక్షేపం అయిపోద్ది ఫ్రెండ్స్. బాగా మాటలు చెప్తుంది, బాగా ముద్దుగా అన్నీ మాట్లాడుద్ది, బాగుంటుంది సరదాగా. చూడండి ప్రతిదీ హెల్ప్ చేస్తానంటది. తనకి వచ్చినా రాకపోయినా నేను చేస్తానమ్మా అంటది. మళ్ళీ అక్కడికి పరిగిస్తున్నావు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.